వెల్కమ్ టు విశ్వతాస్ కిచెన్. ఈరోజు విశ్వతాస్ కిచెన్లో ఆలు కుర్కురే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఆలు కుర్కురేకి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, కార్న్ఫ్లోర్, కొత్తిమీర తరుగు, పొటాటోస్, సాల్ట్, కారం, గరం మసాలా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా బంగాళాదుంపలను తొక్క ఒలిచి పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ పోసి అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ పీల్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఆ సాల్ట్ వాటర్లో వేసి 20 నుంచి 25 నిమిషాల పాటు అలా నాననివ్వాలి. బంగాళాదుంపల్ని ఇలా సన్నగా పొడవుగా ఒకే సైజులో వచ్చేలాగా స్లైసెస్లా కట్ చేసుకొని ఒకే సైజులో కట్ చేసుకున్న తర్వాత అందులో మళ్ళీ వాటర్ కొంచెం పోసి మరొకసారి వాష్ చేసుకోవాలి. మరో బౌల్లో ఒక పల్చటి క్లాత్ పరిచి అందులో ఈ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న బంగాళాదుంప స్లైసెస్ని వేసి నీరంతా అబ్జర్వ్ అయ్యేలాగా ఆ క్లాత్లోని ఉంచాలి. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి ప్రెస్ చేస్తే ఎక్సెస్ వాటర్ అంతా క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు పొటాటో స్లైసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, అలాగే కారపొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర తరుగు, కార్న్ఫ్లోర్, బియ్యపిండి. కార్న్ఫ్లోర్ మరియు బియ్యపిండి ఈక్వల్ క్వాంటిటీస్లో వేయాలండి. అప్పుడే మీకు క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. అన్నీ వేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని బాగా కలిపి అన్ని ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేయాలి. అవసరమైతే కొంచెం వాటర్ చల్లుతూ మరీ నీళ్ళగా అవ్వకుండా ఆ పీసెస్కి మొత్తం ఈ పిండి, ఉప్పు, కారం అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆలు కుర్కురే చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్ రైస్, రసం, కర్డ్ రైస్ దేనికైనా మంచి సైడ్ డిష్గా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచాలి. అప్పుడు ఆ ముక్కలకంతా మనం కలిపిన స్పైసెస్ మొత్తం పడతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఈ ఆలు కుర్కురే అనేది హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి ఫ్రై చేశారంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం కార్న్ఫ్లోర్, బియ్యపిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.
ఇలా అప్పుడప్పుడు కలుపుతూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది సైడ్ డిష్గానే కాదండి, ఈవినింగ్ స్నాక్లా కూడా టొమాటో కెచప్తో సర్వ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ పరిచిన బౌల్లో సర్వ్ చేసుకోవాలి. స్పైసీగా కావాలి అనుకుంటే పైనుంచి చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారుగా, మన హోమ్ మేడ్ ఆలు కుర్కురే రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.